బ్యాక్. సో గైస్ ఇంతకు ముంగటి సెషన్‌లో మనము మ్యాక్ మెషిన్ కాన్ఫిగరేషన్ అయితే చూసాము. ఇన్ కేస్ మీది విండోస్ మెషిన్ అయితే హౌ ఎగ్జాక్ట్‌లీ యూ కెన్ కాన్ఫిగర్. ఇఫ్ యూ ఆర్ ఎ మ్యాక్ మెషిన్ యూజర్ యూ కెన్ సింప్లీ ఇగ్నోర్ దిస్ కాన్ఫిగరేషన్ ఫైల్. యూ నో నీడ్ టు వాచ్ ఇట్. బేసికలీ నోడ్ జేఎస్ అఫీషియల్ వెబ్సైట్‌లోకి వచ్చి నేను గూగుల్‌లోకి వచ్చి నోడ్ జేఎస్ డౌన్లోడ్ అన్నాను. సేమ్ ఇదే యూఆర్ఎల్ ఇంతకు ముందర మనం విండోస్‌లో మ్యాక్‌లో ఓపెన్ చేసాము. సేమ్ అదే నేను విండోస్‌లో ఓపెన్ చేసిన. క్లిక్ ఆన్ విండోస్ ఇన్‌స్టాలర్ ఎంఎస్ఐ ఫైల్ అని మనం డౌన్లోడ్ చేస్తే ఆటోమేటికల్లీ నోడ్ జేఎస్‌కి సంబంధించిన ఫైల్ అన్నది ఇట్ విల్ బి డౌన్లోడింగ్. ఓకే. ఇట్ విల్ బి డౌన్లోడింగ్ టు అవర్ డౌన్లోడ్స్ ఫోల్డర్. సో నేను టైం సేవ్ చేసుకోవడం కోసం ముందర ఈ ఫైల్‌ని అయితే నేను డౌన్లోడ్ చేసేసాను. ఈ డౌన్లోడ్ చేసిన ఫైల్ నా డౌన్లోడ్స్ నుంచి డబుల్ ట్యాప్ పెట్టి క్లిక్ చేస్తున్నాను నేను. ఓకే. ఐఎమ్ జస్ట్ డబుల్ ట్యాపింగ్ ఆన్ మై నోడ్ జేఎస్. సో నేను ఎప్పుడైతే నేను ఈ నోడ్ జేఎస్ అని డబుల్ ట్యాప్ చేస్తున్నానో ఇన్స్టలేషన్ విజార్డ్ అయితే వస్తుంది. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. సో నేను జస్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ అండ్ ఇక్కడ నెక్స్ట్ పాపప్ లో ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ దెన్ హిట్ ద నెక్స్ట్ బటన్. సో ఈ పర్టికులర్ ఫోల్డర్ లో నేను నోడ్ జేఎస్ ఇన్స్టాల్ చేస్తానంటే ఓకే హిట్ ఓకే నెక్స్ట్ అండ్ దెన్ నెక్స్ట్ బటన్. సో దట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే నోడ్ జేఎస్ ఇన్స్టాల్ అవుతుందని ఓకే పర్ఫెక్ట్ అన్నిటిని కన్ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాత లాస్ట్ స్క్రీన్ లో క్లిక్ ఆన్ అన్ ఇన్స్టాల్ బటన్. సో ఎప్పుడైతే నువ్వు ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేసావో ఇట్ విల్ టేక్ ఏ ఫ్యూ సెకండ్స్ అండ్ ఇమీడియట్ గా మీకు ఒక కన్ఫర్మేషన్ అడుగుతుంది విండోస్ మెషిన్ లో. బాబు నువ్వు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నావు, ఆర్ యూ షూర్ అండ్ ఎస్ అఫ్ కోర్స్ ఐ వాంట్ ఇన్స్టాల్ అన్న పాపప్ మీద మనం కొట్టడంతో ఇది ఇన్స్టాలేషన్ అవుతుంది. నోడ్ జేఎస్ ఇన్స్టాల్ అవడానికి ఒక 2 to 3 minutes అయితే మన సిస్టమ్ లో టైం పడుతుంది టు కంప్లీట్ దట్ ఇన్స్టాలేషన్. సో మనమైతే పర్టికులర్ గా ఏం చేయట్లా, ఆ నోడ్ జేఎస్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి విండోస్ సంబంధించిన ఎంఎస్ఐ ఫైల్ అయితే డౌన్లోడ్ చేశాను. ఆ డౌన్లోడ్ చేసిన ఫైల్ ని డబుల్ ట్యాప్ చేసి సింప్లీ ఇన్స్టాలేషన్ కొట్టాను. నేను ఇన్స్టాలేషన్ కొట్టడంతోనే ఒక కన్ఫర్మేషన్ పాపప్ వచ్చింది విండోస్ లో, నేను ఎస్ కొట్టాను. అంతా అయ్యేసరికి కంప్లీటెడ్ ద నోడ్ జేఎస్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అంది. క్లిక్ ఆన్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత ఇట్లానే గూగుల్లోకి వచ్చి విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అని చెప్పేసి దాన్ని కొట్టి సో నేను ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ లోకి వచ్చాను. సో నాది విండోస్ 64 బిట్ ఇన్స్టాలర్. సో అందుకని చెప్పేసి దాన్ని X64 బిట్ ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకున్నాను. సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డౌన్లోడ్ దిస్ పర్టికులర్ విఎస్ కోడ్. సో విఎస్ కోడ్ ని మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత డబల్ ట్యాప్ ఆన్ దట్ పర్టికులర్ విఎస్ కోడ్ ఎక్స్టెన్షన్. సో ఇదిగో నేను డబల్ ట్యాప్ ఆన్ దట్ పర్టికులర్ ఎక్స్టెన్షన్. ఎప్పుడైతే మనం అది డబల్ ట్యాప్ చేసామో it will take a few seconds to load it, stating that నేను విజువల్ స్టూడియో కోడ్ ని ఈ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో ఇది సెటప్ విజార్డ్. సో ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్. సో నేను ఓకే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, గో అహెడ్ అండ్ ఇన్స్టాల్. సో నేను ఈ పర్టికులర్ లొకేషన్ లో ఇన్స్టాల్ చేస్తున్నాను అంటది. ఓకే ఫైన్. సో మనం ఎస్ 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 అని క్లిక్ చేస్తా ఉండే కొద్ది ఆటోమేటికల్లీ లాస్ట్ స్క్రీన్ లో ఇన్స్టాల్ బటన్ ఉంటుంది. యాజ్ అండ్ వెన్ యూ క్లిక్ ఆన్ దట్ పర్టికులర్ ఇన్స్టాల్ బటన్ ఈ విఎస్ స్టూడియో కోడ్ అన్నది మన సిస్టమ్ లో ఇన్స్టాల్ అవుతుంది. ఈ విఎస్ స్టూడియో కోడ్ ఏంటి, మనం ఒక ఎడిటర్ ఇందులో మనం కోడింగ్ రాస్తామండి అని చెప్పేసి అనుకున్నాం కదా. సో లెట్ ఇట్ ఇన్స్టాల్ బేసికలీ. సో ఈ రెండే మనకి కావాల్సిన క్రిటికల్ ఫైల్స్, ఒకటి నోడ్ జేఎస్ కావాలి, ఇంకోటి విజువల్ స్టూడియో కోడ్ కావాలి. ఈ రెండు ఉందా అవర్ కాన్ఫిగరేషన్ ఈజ్ గుడ్ ఎనఫ్. సో లెట్ ఇట్ డౌన్లోడ్ అండ్ లెట్ ఇట్ ఇన్స్టాల్, కంప్లీట్ ద ఇన్స్టలేషన్ స్టెప్స్. ఆ ఇన్స్టలేషన్ స్టెప్స్ అన్ని అయిపోయిన తర్వాత అయిపోయింది అని వస్తుంది. సింప్లీ వీ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ ఫినిష్ బటన్. దట్స్ ఇట్. సో ఇట్లా మనము ఇన్స్టలేషన్ అయితే విండోస్ మెషిన్ లో చేసుకోవాలి. ఓకే పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇదిగో విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టలేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇట్ మే ఫినిష్ ఇట్ ఇన్ ఎ సెకండ్ బేసికలీ. లెట్స్ వెయిట్ ఫర్ ఎ మినిట్ అంటిల్ ద ఇన్స్టలేషన్ గోట్ కంప్లీటెడ్. ఓకే. సో ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే విజువల్ స్టూడియో కోడ్ ఒకసారి మనం లాంచ్ చేసి, ఆఫ్ కోర్స్ లాంచ్ ద విజువల్ స్టూడియో కోడ్. లాంచ్ చేసిన తర్వాత దీంట్లో మనం ఒక ఫోల్డర్ అయితే ఓపెన్ చేయాలి. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే డెస్క్ టాప్ మీద జేఎస్ బేసిక్స్ అని ఒక ఎంటీ ఫోల్డర్, ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే డెస్క్ టాప్ మీద నేను జేఎస్ బేసిక్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశా. ఇప్పుడు నా విఎస్ఎస్ స్టూడియో కోడ్ లో నేను లోడ్ చేయడంతోనే నాకు ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అన్న ఆప్షన్ వచ్చింది. లేదా ఫైల్లోకి వెళ్తే ఓపెన్ ఫోల్డర్ అన్న ఆప్షన్ ఉంది. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని డెస్క్ టాప్ మీద మన జేఎస్ బేసిక్స్ ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని జస్ట్ నేనైతే ఓపెన్ చేశాను. దాట్స్ ఇట్. సో ఇంతవరకునే మనకి కాన్ఫిగరేషన్ పర్స్పెక్టివ్ లో. ఓకే ఇంతవరకునే మన కాన్ఫిగరేషన్. నెక్స్ట్ సెషన్ లో అసలు ఈ గిట్ హబ్ కోపైలట్ ప్లగిన్ మనం ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అన్నది వి విల్ సీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ నెక్స్ట్ సెషన్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.